సంవత్సరాలే నేను నా భర్త చచ్చిపోయి. ఇంత పోయినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఈ సంవత్సరం పట్టించుకొని పవన్ కళ్యాణ్ నాకు కొద్దిగా పెన్షన్ పెట్టించమన్న ఆయన. నా కాళ్ళు చూస్తేనే బాగోలేదు. నేను వడ్లపూడి సెంటరు, మంగళగిరి వడ్లపూడి సెంటర్ నుంచి వచ్చానయ్య. నేను కాలు చూస్తేనే నీరు గారిపోతుంది. నా పెన్షన్ రాయట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. 2 సంవత్సరాలు నా భర్త చచ్చిపోయి నేను ఎట్లా మందులు కూడా లేకోకుండా నా కాలు మురిగిపోయి పాడైపోతుంది అయ్యా నాది. కొద్దిగా దయచేసి పెద్ద మనసు చేసుకొని నాకు సహాయం చేయమని చెప్పాను ఆయన. ఏ సహాయం అంటే నా పెన్షన్ పెట్టాను కదా ఆయన. పెన్షన్ లేదు నాకు తినటానికి, రావట్లేదు. నా భర్త చచ్చిపోయి 2 సంవత్సరాలు. ఇదిగో ఇంతవరకు నా పెన్షన్ రావట్లేదు. నేనేం తినాలి? పని చేసుకోవటానికి కూడా లేదు. పెట్టుకొని ప్రయత్నం చేస్తే పోయిన సంవత్సరం పెడితే రాలేదు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. పట్టించుకోవట్లేదు. నాకేమో ఇప్పుడు ఎక్కడికైనా పనికి వెళ్ళటానికి కూడా లేదు. కుండుతోని ఏమంటున్నారు, పెడతారులే మొత్తం వచ్చినప్పుడు పెడతామని అంటున్నారు. ఎప్పటికప్పుడు అట్టగా అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన చచ్చిపోయి నేను ఎంత బాధపడుతున్నా. ఆయన నాకు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళు లేరు. నా లోకేష్ గారు ఆయన కలవలేదు నాయన. నేను వచ్చి ఆయన కలవటానికి నాకు ఒకసారి జ్వరం వచ్చి కొంత వచ్చాడు కానీ కలవలేదు. జ్వరం వచ్చి నేను లెగవలేదు ఆ రోజు. చేస్తాడు ఆయన. ఆయన పనితీరు బాగుంది. ఆయన పనితీరు బాగుండబట్టే మేము రాగలిగినాం ఇక్కడికి. మళ్ళీ ఆయన చేస్తాడని నమ్మకం మీదే వచ్చానయ్యా నేను. ఎట్టన్నా కానీ పెద్ద మనసు చేసుకొని నాకు సహాయం చేసి ఆ పెన్షన్ అన్న కత్తి పెద్దది పెట్టమని ఆయన తండ్రి కొంచెం ఏదన్నా. అయ్యా నాకు మాత్రం దయచేసి నా మొర ఆలకించి నన్ను సహాయం చేయను ఆయన తండ్రి. ఎట్టన్నా కానీ నేను ఎంత బాధపడుతున్నాను. పుండ్లుతోని మందులు తెచ్చుకోవటానికి, మందులు వాడుకోవటానికి కూడా డబ్బులు లేక మురిగిపోతుంది, పాడైపోతుంది కాలు ఎప్పటికప్పుడే.